హలో ఆల్. సో, ఎవరైతే జేఈఈ మెయిన్స్ అప్లికేషన్ వేసుకోవాలనుకుంటున్నారో, ముఖ్యంగా ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 2026లో జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో, వాళ్ళకై ఓన్లీ సెల్ఫ్‌గా అప్లికేషన్ వేయాలనుకుంటున్నారా? అయితే మీరు కరెక్ట్ ఛానల్ అండ్ కరెక్ట్ వీడియోకైతే వచ్చేసారనమాట. సో, ఈ వీడియో అనేది లెంత్ ఎక్కువైనా ఉండొచ్చు, లెంత్ తక్కువైనా ఉండొచ్చు. లెంత్ ఎక్కువ ఉంటే మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మిస్టేక్స్ అనేటివి నేను ప్రాపర్‌గా చెప్పానని. అంటే అక్కడున్న మిస్టేక్స్‌ని చూసి. సో, లెంత్ తక్కువగా ఉంటే మాత్రం ఇంకా సింపుల్‌గా ఈ వీడియో అనేది అయిపోద్ది. సో, ఇంక వీడియోలోకి వెళ్లి చూసేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ కంప్యూటర్ ఆర్ ల్యాప్‌టాప్ గూగుల్‌లోకొచ్చేసేయండి. గూగుల్‌లోకొచ్చేసాక ఇక్కడ మీరు జస్ట్ జేఈఈ మెయిన్స్ అని చెప్పి సెర్చ్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయంగానే మీకు ఫస్టే ఒక పేజ్ వస్తది విత్ డీటెయిల్స్ జేఈఈ మెయిన్స్ అని చెప్పి. దాన్ని జస్ట్ ఒక వన్ క్లిక్ చేసేయండి. సో, ఆ వన్ క్లిక్ అయ్యాక జస్ట్ స్క్రోల్ డౌన్. సో, ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ అని ఉంది గదా! సో, ఇదే మీరిప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వాల్సింది. సో, రిజిస్ట్రేషన్ ఎందుకు అవ్వాలి అంటే మాత్రం సో, ఫస్ట్ మీరు రిజిస్టర్ అయ్యి అప్లికేషన్ ఫిల్ చేసినాక తర్వాత ఫీ పేమెంట్ అనేదొస్తది. సో, దానికోసం ఇప్పుడు మనం రిజిస్టర్స్‌లోకి ఎళ్ళిపోవాలి జేఈఈ మెయిన్స్. సో, ఇలా వచ్చాక మనకిక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. నేను చెప్పినట్టు ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి. సో, మిడిల్‌లోది. సో, న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. సో, క్లిక్ చేశాక యాస్ ఐ సెడ్ 3 స్టెప్స్. రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫార్మ్ అండ్ ఫైనల్లీ ఫీ పేమెంట్. సో, స్క్రోల్ డౌన్. సో, ఇక్కడ డీటెయిల్స్ వస్తది ఫీ పేమెంట్స్ మీద. ఇప్పుడు నేను మా తమ్ముడికైతే వేసేది ఇంటర్ సెకండ్ ఇయర్ బీఈ ఆర్ బీటెక్ కోసం. సో, దీనికైతే మా తమ్ముడికైతే రూ. 900 అవుద్ది ఓబీసీ కేటగిరీ వైస్. సో, మీ కేటగిరీ ఏదో చెక్ చేసుకొని దాన్ని బట్టి వేసుకోండనమాట. సో, ఇక్కడంతా మనకు పేమెంట్ డీటెయిల్స్ ఉంటాయి. సో, జస్ట్ అలాగే ఇంకా స్క్రోల్ డౌన్ చేయండి. సో, ఈ లోపల మీరు జస్ట్ నా ఛానెల్‌కి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయొచ్చు గదగా! చాలా సింపుల్‌గా ఇంత నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, దానికోసమైనా ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి గూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఇక్కడ మనం మార్క్ చేయాలనమాట డిక్లరేషన్ అనేది. సో, క్లిక్ హియర్ టు ప్రొసీడ్. సో, ఇదే మనకు రిజిస్ట్రేషన్ పేజ్ అనేది. సో, ఈ పేజ్‌లోకొచ్చేసాక సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమి లేదు. జస్ట్ పర్సనల్ డీటెయిల్స్. స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఫాదర్, స్టూడెంట్ మదర్ నేము. సో, అలాగే స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్. సో, ఆ తర్వాత జెండర్. సో, ఏ డీటెయిల్స్ మళ్ళీ మీరు కన్ఫర్మ్ పర్సనల్ డీటెయిల్స్ అక్కడ ఏవైతే ఇచ్చారో అవే ఇక్కడ ప్రాపర్‌గా రాయండి. సో, మీ పర్సనల్ డీటెయిల్స్ పైనున్న డీటెయిల్స్ కిందివ్వండి. ఆ తర్వాత మీ ప్రెజెంట్ అడ్రెస్ మీరిప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో మీ డోర్ నంబర్ ఉంటే డోర్ నంబర్ ఇచ్చేయండి. లేదా జస్ట్ మీ హౌస్ అడ్రెస్సు, అలాగే కంట్రీ ఇండియా, స్టేట్ మాదైతే ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ట్ అలాగే మీ డిస్ట్రిక్ట్ నేము, పిన్ కోడ్ ఇది ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇక్కడేంటంటే మీ పేరు మీద గాని మీకు ఈమెయిల్ అడ్రెస్ ఉంటే దాన్ని ఇక్కడ ఇచ్చేయండి. సో, ఈ ఇచ్చిన ఈమెయిల్ అడ్రెస్‌ని దేంట్లో పడితే దాంట్లో మీరు ఇచ్చి యాక్సెస్‌లు అవ్వకండి. అంటే గేమ్స్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్, ఆన్‌లైన్ షాపింగ్స్ ఇలాగా. ఇది మీరు జస్ట్ ప్రొఫెషనల్‌గా మీ ఎగ్జామ్స్ కోసం లేదా ఫ్యూచర్‌లో మీరు బీటెక్ కాలేజ్ జాయిన్ అయితే మీ జాబ్స్ కోసమే యూజ్ చేయండి. చాలా ప్రొఫెషనల్‌గా మెయింటైన్ చేయండి. ఈ ఇచ్చిన మెయిల్ వరకు. లేదు మీకు అసలు మెయిలే లేదనుకోండి. జస్ట్ ఇప్పుడు రైట్ నౌ మీ పేరెంట్స్‌ది ఉన్నదాన్ని చేసేయండి. సో, ఆ తర్వాత మొబైల్ నంబర్. సో, మీ పేరు మీద మీకు మొబైల్ నంబర్ ఉంటే ఓకే. సో, ఇంటరే గాబట్టి మీకు మొబైల్ నంబర్ రాదు. 18 లోపల ఉన్నారు గాబట్టి ఏజు. సో, మీ ఆధార్ నంబరు మీకు లింక్ అయిన మీ మదర్ ఆర్ ఫాదర్ నంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇచ్చేయండి. తర్వాత ఆల్టర్‌నేట్ కాంటాక్ట్ నంబరు. సో, ఇక్కడ మీ ఫాదర్‌ది ఇస్తే ఇక్కడ మీ మదర్‌ది ఇవ్వండి ఆల్టర్‌నేట్‌లో ఓకే. సో, ఆ తర్వాత మీ ప్రెజెంట్ అడ్రెస్సు, పర్మనెంట్ అడ్రెస్ ఒకటే అయితే సేమ్ యాస్ ప్రెజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రెస్ అని జెప్పి క్లిక్ జేయండి అక్కడ. సో, ఓకే. లేదు డిఫరెంట్‌గా ఉందనుకో సేమ్ అదే విధంగా జస్ట్ మీ అడ్రెస్సు, కంట్రీ, స్టేటు ఇవన్నీ ఇచ్చేయండి. ఆ తర్వాత మీరు రిజిస్ట్రేషన్‌కి ఇక్కడ మీరు పాస్‌వర్డ్ అనేది క్రియేట్ జేసుకోవాలనమాట. సో, ఈ పాస్‌వర్డ్ అనేది టోటల్‌గా 13 క్యారెక్టర్స్ పైనుండాలి. సో, అందులో ఒక అప్పర్ కేస్ ఉండాలా. తర్వాత లోయర్ కేస్ అనేది ఒకటుండాలా. ఒక నంబర్ ఉండాలా. ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలా. సింపుల్‌గా నేను జెప్పేదేంటంటే మీ పేరే ఇచ్చేసుకోండి. సో, దాంట్లో ఫస్ట్ అనేది మీరు అప్పర్ కేస్ క్యాపిటల్ వర్డ్ ఇచ్చేసుకోండి. తర్వాత రిమైనింగ్ అంతా స్మాల్ ఇచ్చేయండి. మీ పేరైనా లేదా మీ పేరుతో పాటు మీ ఇంటి పేరైనా ఏదైనా పెట్టుకోండి. తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్. తర్వాత జస్ట్ మీ బర్త్ ఇయర్ పెట్టేసుకోండి. సో, నేనైతే ఈ వీడియో 2026 జేఈఈ మెయిన్స్ కాబట్టి 2026 అని చెప్పి పెడుతున్నాను. సో, చూడండి. సో, చూసారా? ఇది మీ పేరనుకోండి. మీ పేరు ఏదైనా గావచ్చు. దాంట్లో ఫస్ట్ అనేది క్యాపిటల్ పెట్టుకోండి. తర్వాత రిమైనింగ్ అంతా స్మాల్ పెట్టుకోండి. రిమైనింగ్ అంతా స్మాల్ పెట్టుకోండి. తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్. సో, మెయిల్‌కి ఎట్ ద డేట్ ఆఫ్ అని చెప్పి పెట్టుకుంటారు కదా! అదే పెట్టేసుకోండి. తర్వాత రిమైనింగ్ మొత్తం మీ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ఇయర్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుంటే సింపుల్‌గా మీకే అర్థం అయిపోద్ది.
తర్వాత ఏంటంటే సెక్యూరిటీ క్వెషన్ ఒకటి పెట్టుకోవాలా. నేనైతే జస్ట్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్ అని పెట్టుకున్నాను. సో, మీ ఫేవరెట్ కలర్ ఏదో గాని మీకు తెలిసుంటది కదా! ఇప్పుడు నాకనుకోండి నాకు బ్లూ కలర్ ఫేవరెట్. సో, ఇక్కడ నేను బ్లూ అని చెప్పి ఇచ్చేస్తాను. సో, సింపుల్. అదైపోద్ది. తర్వాత క్యాప్చా ఇక్కడున్నది క్యాప్చాని పైన గూడా ఎంటర్ చేయండి. సో, ఎంటర్ జేసి ఇప్పుడు దాకా మీరు రెడీగా పెట్టుకోనుండండి. నేను గూడా మా తమ్ముడు డీటెయిల్స్ ఫిల్ చేసుకొని వస్తాను. సేమ్ డీటెయిల్స్ అనేటివి కరెక్ట్‌గా ఉందో లేదో అనేది మీరు ప్రాపర్‌గా చెక్ జేసుకోండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. జస్ట్ మీ పేరు. సో, ఇక్కడిచ్చే పేరు, మీ మదర్ అండ్ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు. ఇవన్నీ మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో ఉంటాయి గదా! వాటిల్ని చూసి సేమ్ టు సేమ్ అక్కడ మీరివ్వండి. సో, అలాగిచ్చాక పైనున్న డీటెయిల్సే కన్ఫర్మ్ డీటెయిల్స్‌లో మళ్ళీ ఇక్కడ గూడా ఇవ్వండి. తర్వాత ప్రెజెంట్ అడ్రస్. ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ అనేది ఇక్కడ మీరు ఇచ్చేయొచ్చు. సో, అది ఇచ్చేసాక ఇక్కడ ఈమెయిల్. సో, మీ పేరు మీద ఈమెయిల్ ఉంటే ఓకే. ప్రొఫెషనల్‌గా మెయింటైన్ చేయండి ఇప్పటి నుండే. సో, లేదు అనుకుంటే మీ పేరెంట్స్‌ది ఇవ్వండి. అసలు లేదు అనుకున్నా గానీ ఇక్కడ స్టార్ మార్క్ లేదు గాబట్టి కంటిన్యూ అయిపోవచ్చు. బట్ మెయిన్‌గా అయితే మొబైల్ నంబర్ అనేది కన్ఫర్మ్. సో, ఈమెయిల్ అనేది కన్ఫర్మ్‌గా ఉంటది. సో, మీరు ప్లే స్టోర్‌లో గేమ్స్ గాని, యాప్స్ గాని డౌన్‌లోడ్ చేస్తున్నారంటే మీ మొబైల్‌లో కన్ఫర్మ్ ఒక ఈమెయిల్ అడ్రెస్ ఉంది. అది ఇక్కడ ఇచ్చేయండి. మెయిల్స్ అనేటివి చూడండి ఆ టయానికి. సో, సేమ్ యాస్ ప్రెజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రెస్ ఉంటే ఇది క్లిక్ చేయండి. డిఫరెంట్ ఉంటే ఇక్కడ ఫిలప్ చేయండి. సో, ఇక్కడ నేను పాస్‌వర్డ్ చెప్పినట్టు ఫిల్ చేసేసుకోండి. మీ నేము ఒక క్యాపిటల్ వర్డ్, రిమైనింగ్ స్మాల్, ఎట్ ద డేట్ ఆఫ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ఇయర్, ఫేవరెట్ కలర్ సింపుల్‌గా వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్? నాదైతే బ్లూ, మీదైతే ఏదో చెక్ చేసుకోండి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. సో, ఇప్పుడు నేను గూడా మా తమ్ముడి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకొనొస్తాను. నెక్స్ట్ స్టెప్‌లోకైతే చూసి కలిసేద్దాం. ఓకేనా? సో, నేను చెప్పినట్టే ఫస్ట్ అయితే మీ పేరు, తర్వాత మీ ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు ఇచ్చేసాక అయ్యే డీటెయిల్స్ కింద కాపీ పేస్ట్ చేయండి కన్ఫర్మ్ దాంట్లో కూడా. సో, అలాగే నేనైతే ఇప్పుడు బ్లర్‌గా చూపిస్తున్నాను మా బ్రదర్ డీటెయిల్స్ వరకు. సో, తర్వాత మీ ప్రెజెంట్ అడ్రెస్ ఫిల్ చేయండి. సో, ఆ తర్వాత మీరు కమ్యూనికేషన్ వరకు. సో, నేనైతే చెప్పినట్లు మా తమ్ముడికైతే నేను వాడి పేరు మీద ఆల్రెడీ ఎప్పటినుండో గూడా ప్రొఫెషనల్ మెయిల్ అనేది క్రియేట్ చేశాను. అదే ఇచ్చేసానిక్కడ. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. లేదంటే మీ పేరెంట్స్‌ది ఇచ్చుకోవచ్చు. అది మీ ఇష్టం. సో, ఆ తర్వాత మొబైల్ నంబర్ అనేది మా తమ్ముడు ఆధార్ బేస్డ్ మా మదర్ నంబర్ అయితే ఇచ్చాను. తర్వాత ఆల్టర్‌నేట్ నంబర్ వచ్చి నాది ఇచ్చాననమాట. సో, అలాగే మీరు కూడా మీ ఫాదర్ అండ్ మదర్ నంబర్ ఇచ్చుకోవచ్చు. లేదా మీ ఫ్యామిలీలో ఉన్న మీ బ్రదర్ ఎవరైనా గావచ్చు. సో, ఆ తర్వాతొచ్చి మీ ప్రెజెంట్ అడ్రెస్ సేమ్ అయితే టిక్ మార్క్ చేయండి. లేదు అంటే డిఫరెంట్‌గా ఉంటే మళ్ళీ ఫిలప్ చేయండనమాట. సేమ్ లైక్ దట్ లొకాలిటీ, స్టేటు, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్. తర్వాత పాస్‌వర్డ్. పాస్‌వర్డ్ అనేది ఇక్కడ మీకు 8 నుండి 13 క్యారెక్టర్స్ మధ్యలోనే ఉండాల. సో, 13 పైన దాటకూడదనమాట. సో, అప్పుడు మీకు మీ ఇంటి పేరు అవసరం లేదు. జస్ట్ మీ నేమ్ ఉంటే ఎనఫ్. నేము, ఎట్ ద డేట్ ఆఫ్ మీ బర్త్ ఇయర్ ఎనఫ్ వచ్చేస్తదనమాట. సో, ఇప్పుడైతే నేను ఇవి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చెప్పి మీరు ఇంకోసారి గాని చెక్ చేసుకోండి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి డీటెయిల్స్ అనేటివి. నాతో పాటే మీరు గాని సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయండి. సో, దాంతో పాటు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. నాకు సపోర్ట్‌గా ఉంటది. మీకు యూజ్‌గా ఉంటది ఫర్దర్‌గా. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో, చెక్ చేసేసుకున్నాక ఇప్పుడు సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. సో, లోడ్ అవుద్దనమాట. సో, యెస్. ఓకే. సో, ఇప్పుడు మీకు మళ్ళీ మీ ఫార్మ్ యొక్క డీటెయిల్స్ అనేటివి వచ్చుంటాయన్నమాట ఈడ. చెక్ జేసుకోండి. అయన్నీ ప్రాపర్‌గా వచ్చున్నాయా లేదా అని జెప్పి. సో, క్యాండిడేట్ నేము, ఫాదర్ అండ్ మదర్ నేమ్ ఏదైతే మీరు ఫార్మ్‌లో ఫిలప్ జేశారో అవే డీటెయిల్స్ మళ్ళీ ఇక్కడ వస్తాయన్నమాట. ప్రెజెంట్ అడ్రెస్‌లో గావచ్చు, పర్మనెంట్ అడ్రెస్ కావచ్చు. సో, అలాగే మీ ఫేవరెట్ క్వెషన్ కావచ్చు. సో, ఇక్కడ మీరు ఇక్కడున్న ప్రతీదీ టిక్ మార్క్ అనేది చేయాలన్నమాట. మై నేమ్ అంటే మీరన్నీ నేనే కన్ఫర్మ్‌గా ఇచ్చాను అని చెప్పి డిక్లరేషన్ లాగా అన్ని టిక్ మార్క్స్ ఇచ్చుకొని, ఇక్కడ ఒక అగ్రీ మీద టిక్ చేయండి. తర్వాత మీ ఫార్మ్‌ని ఒకటికి 2 సార్లు సో, ఒకటికి రెండోసారి గాని మళ్ళీ చెక్ చేసుకున్నాక ఇక్కడ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ టు వెరిఫైడ్ మొబైల్ నంబర్. సో, మొబైల్ అనేది దగ్గరలో పెట్టుకోండి. ఇప్పుడు మొబైల్ నంబర్‌కి మీకు ఓటీపీ వస్తది. సో, ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు మిస్టేక్ ఉంటే. సో, ఇప్పుడు నేను సబ్మిట్ ఓటీపీ క్లిక్ చేస్తున్నాను. మీరు క్లిక్ చేసుకోండి. సో, యెస్. సో, ఇప్పుడైతే నేను ఆధార్ నంబర్ రిలేటెడ్ మా మొబైల్ నంబర్‌కైతే ఓటీపీ వస్తుంది. సో, అది నేనిక్కడ ఎంటర్ చేస్తున్నాననమాట.
సో మీరు కూడా ఎంటర్ చేసేయండి. సో ఓకే. ఇప్పుడు నేను సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే క్లిక్ చేసేస్తున్నాను. మనం అయితే ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ చేసేసాం అనమాట. రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనకు ఫీ పేమెంట్ అనేది లాస్ట్ అనమాట. సో ఇప్పుడు మనం అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు మనం రియాలిటీది చేసుకోవాలి. ఇప్పుడు మీకు అప్లికేషన్ నెంబర్ అయితే వచ్చుంటది. దీన్ని అందరూ ఫోటో తీసి పెట్టుకోండి. ఇది మీకు చాలా యూస్‌ఫుల్‌గా ఉంటది. సో అప్లికేషన్ నెంబర్ అనేది ఫోటో తీసి పెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మీరు కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అనేది క్లిక్ చేసుకోవాలి. సో చూడండి. ఇప్పుడు ఇక్కడున్న ప్రతి డీటెయిల్స్ కూడా మనకు కంప్లీటెడ్ అని చెప్పి రావాలి. 12 ఉన్నాయి. ఇవన్నీ మనం ఇప్పుడు కలిసి చేద్దాం. సో నాతో పాటు మీరు చేయడానికి రెడీగా ఉన్నారా? సో యెస్. వెళ్ళిపోదామా? సో మీరు గాని నాతో పాటు రెడీగా ఉన్నారంటే వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే కాసేపు రెస్ట్ అనేది కూడా తీసుకోవచ్చు. ఒక 5 ఆర్ 10 మినిట్స్ ఇబ్బందే లేదు. చాలా చిన్నగా, నీట్‌గా, క్లియర్‌గా చేసుకుందాం అనమాట. ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు పర్ఫెక్ట్‌గా అప్లికేషన్ వేపిచ్చే బాధ్యత నాది. మిస్టేక్స్ లేకుండా నాకున్న నాలెడ్జ్ అంతా మీకు ట్రాన్స్‌ఫర్ చేస్తాను ఈ వీడియో నుండి. మీరు పర్ఫెక్ట్‌గా చేస్తారు. జస్ట్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే చాలు. సో ఇప్పుడు నేను చెప్పినట్టు 12 కాలమ్స్ ఉన్నాయి కదా! ఈ 12 కాలమ్స్ అనేటివి ఇప్పుడు నేను మీకు చెప్తానన్నమాట ఎలా ఫిల్ చేయాలని చెప్పి. పర్సనల్ డీటెయిల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పర్సనల్ డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోయాక ఇక్కడ ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్‌లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇచ్చేశారు. సో ఫాదర్ అండ్ మదర్ నేమ్ ఇచ్చేశారు. నేషనాలిటీ ఇక్కడ ఇండియా అని చెప్పి పెడతారు. సో ఇక్కడ మీకు ఫ్రమ్ వేర్ 12థ్ ఆర్ ఈక్వివలెంట్ అంటే మీరు ఇంటర్ అనేది పాస్ అయిపోతే ఇక్కడ అంటే మీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ కేటగిరీ. సో మాదైతే ఓబీసీ. సో మీరు గాని మీది ఏదో అది క్లిక్ చేసేసుకోండి ఇక్కడ. సో ఆ తర్వాత కన్ఫర్మ్ కేటగిరీ అగైన్ మీరు పైన ఏదైతే ఇచ్చారో అదే కింద కూడా ఇచ్చేయండి. సో ఆ తర్వాత మీకు డయాబెటిక్స్ ఉన్నాయా? సో ఉన్నోళ్ళు ఉన్నాయి అని పెట్టండి. లేనోళ్ళు నో అని పెట్టేయండి. ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్. సో మీ ప్లేసు అర్బనా? రూరలా? అనేది మీకు తెలిసుంటే పెట్టేయండి. తెలియకపోతే గూగుల్‌లో ఒకసారి సెర్చ్ చేయండి. మీ ప్లేస్ నేమ్ ఈజ్ ఇట్ అర్బన్ ఆర్ రూరల్ అని చెప్పి. సో గూగుల్‌లో ఏదైతే వస్తదో అది క్లిక్ చేసేయండి. సో మీ యాన్యువల్ ఇన్‌కమ్. సో మీకు క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటే దాంట్లో ఏదైతే ఉందో అది క్లిక్ చేసేయండి. అంటే దాంట్లో ఉన్న మనీ. లేదు మీకు తెలీదు అనుకుంటే ఒకసారి మీ మదర్ అండ్ ఫాదర్‌ని అడగండి. వాళ్ళకి ఐడియా ఉంటది. వాళ్ళు చెప్తారు. దాన్ని ఇక్కడ మీరు క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్. సో మీరిది జేఈఈ మెయిన్స్‌కి మీరు సెల్ఫ్ స్టడీగా ప్రిపేర్ అయ్యారా? లేకపోతే ఒక ట్యూషన్‌కెళ్లారా? ఆన్‌లైన్ కోచింగ్‌కెళ్లారా? ట్యుటోరియల్ క్లాసెస్ ఇన్ స్కూల్ లేదా కరస్పాండెన్స్ కోర్సెస్. సో మీరు గాని కాలేజ్‌లో నేర్చుకుంటున్నట్లయితే ట్యుటోరియల్ క్లాసెస్ ఇన్ స్కూల్ అని చెప్పి క్లిక్ చేసేయండి. లేదు అదర్ అని చెప్పైనా క్లిక్ చేసేసుకోవచ్చు. సో అదర్ అని క్లిక్ చేస్తే దాని రీజన్ అంటే అదర్ అంటే ఏంటి అని అట్టైనా చేసుకోవచ్చు. లేకపోతే కరస్పాండెన్స్ కోర్సెస్. సో అదైనా క్లిక్ చేసేసుకోవచ్చు. మాక్సిమం నాకు తెలిసినంత వరకు ట్యుటోరియల్ క్లాసెస్ ఇన్ స్కూల్. సో ఎవరైతే ఆహ్, ఇంటర్ కాలేజెస్ మీకే జేఈఈ మెయిన్స్ నేర్పిస్తున్నారు కదా! వాళ్ళు ఈ ఆప్షన్ అనేది క్లిక్ చేసేసుకోవచ్చు. లేదు మా కాలేజ్‌లో జేఈఈ మెయిన్స్ సీట్ గురించి చెప్పరు ఎంసెట్ గురించి అంటే మీరు జస్ట్ సెల్ఫ్ స్టడీ అని పెట్టేసుకోండి. ఈ 2 ఎనఫ్. సో మీడియం ఆఫ్ స్కూలింగ్ ఇన్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ మీరు మీ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ అనేది క్లిక్ చేసేసుకుంటే బెటర్ అనుకుంటా. అండ్ దెన్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేయాలి. సో అంతే. సో యెస్. ఇప్పుడైతే నేను మా బ్రదర్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేసేసాననమాట. సో ఇక్కడ కేటగిరీ వచ్చేసి మాదైతే ఓబీసీ. సో ఓబీసీ ఎన్‌సీఎల్ నాన్ క్రిమీ లేయర్. సో మా దగ్గర ఆల్రెడీ సర్టిఫికేట్ అయితే ఉంది మా బ్రదర్ నేమ్ మీద. సో మేము తీసుకున్నాము. సో అది మేము ఇక్కడ క్లిక్ ఆన్ చేసాం. కన్ఫర్మ్‌లోను ఓబీసీ అని చెప్పి పెట్టుకున్నాం అనమాట. సో అది మీ సర్టిఫికేట్ అనేది మీకు గవర్నమెంట్
అంటే సచివాలయం ద్వారా మీ దగ్గర క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా లేదా? అన్ మీరు జనరలా? లేపోతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓసీ వాళ్ళకి ఉంటది గదా! అది. అవన్నీ మీ దగ్గర ఉండాలనమాట. సో, అవన్నీ గాని ముందుగానే తీసి పెట్టేసుకొని ఉండండి. సో, ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి గాబట్టి ఇప్పుడే మేము చేసేసుకుంటున్నాం. మా దగ్గర గవర్నమెంట్ నుండి గూడా ఉంది గాబట్టి యెస్ అని జెప్పి ఆప్షన్ క్లిక్ చేసుకున్నాం. ఆ తర్వాత ఆ సర్టిఫికేట్‌లో నంబరొచ్చుంటది. ఆ నంబర్ అనేది మనం ఇవ్వాలనమాట. ఆ నంబర్ కూడా మేమిచ్చాము. సో, తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ డేట్ కూడా దాంట్లోనే ఉంటది. సచివాలయం నుండి ఇచ్చిన దాంట్లో. అది ఇచ్చేసాం. తర్వాత నేమ్ ఆఫ్ అథారిటీ ఇష్యూయింగ్ కేటగిరీ అంటే అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో, క్యాస్ట్ సర్టిఫికేటా, ఇన్‌కమ్ సర్టిఫికేటా లేదా అది రెవెన్యూ డిపార్ట్‌మెంట్ సర్టిఫికేటా అనేది మనం ఇక్కడ పెట్టుకోవాలనమాట. సో, నేను ఆ ఫుల్ డీటెయిల్స్ అనేది గాని నేను అక్కడ ఇచ్చేసాననమాట. సో, ఆర్ యూ డయాబెటిక్ అంటే నో. తర్వాత ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ మాదైతే నెల్లూరు రూరల్. సో, నేనదే క్లిక్ ఆన్ చేశాను. తర్వాత యాన్యువల్ ఇన్‌కమ్. సో, మాదైతే అప్ టు 1,00,000 నేనదే క్లిక్ చేసుకున్నాను. తర్వాత మోడ్ ఆఫ్ ప్రిపరేషన్. సో, మా బ్రదర్‌కైతే కాలేజ్‌లో అయితే వాళ్ళు జేఈఈ మెయిన్స్ గురించి చెప్తుంటారు. నేను అందుకనే ట్యుటోరియల్ క్లాసెస్ ఇన్ స్కూల్ అని పెట్టి క్లిక్ చేశాను. తర్వాత మీడియం ఆఫ్ స్కూల్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో, ఎగ్జామ్ క్వాలిఫికేషన్‌లో సో, ఏ మీడియం? సో, ఇంగ్లీష్ మీడియం. సో, అది నేను క్లిక్ చేశాననమాట. తర్వాత క్యాప్చా ఎంటర్ చేశాను. తర్వాత మీరు అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఒకటికి రెండోసారి కూడా చెక్ ఆన్ చేసుకోండి ఎవ్రీథింగ్. సో, అన్నీ చెక్ చేసేసుకున్నాక క్యాప్చా కరెక్ట్‌గా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలా? ఆర్ యూ షూర్ టు సబ్మిట్? యెస్. సో, ఇప్పుడు మీరు థర్డ్ స్టెప్ డిజేబిలిటీ డీటెయిల్స్‌లోకొచ్చారు. ఇక్కడ మీకు ఎనీ డిజేబిలిటీ అనేది ఉంటే యెస్ అని క్లిక్ చేసి దాని రీజన్ క్లిక్ చేయండి. సో, నాకైతే నో, నో క్లిక్ చేశాను. ఇప్పుడు నో క్లిక్ చేసి ఇక్కడున్న క్యాప్చా కూడా నేను ఎంటర్ చేసేయాలనమాట. సో, అది కూడా చేసేస్తున్నాను. సో, ఈ లోపల మీరు మన ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో, ఇప్పుడు అగైన్ నేను సబ్మిట్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో, యెస్. సో, ఇప్పుడు ఐడెంటిటీ టైప్ డీటెయిల్స్ ఇక్కడ చూస్ ఐడెంటిటీ. సో, ఇక్కడ మీకు మీ దగ్గర ఆధార్ కార్డ్ ఉన్నా, లేదా మీకు ఆల్రెడీ డిజి లాకర్ ఉన్నా, లేదా మీ పేరు మీద పాన్ కార్డ్. సో, మీరు 18 ఇయర్స్ లోపల ఉన్నారు కాబట్టి మీకు సో, ఆహ్, 18+ పాన్ కార్డ్ ఉండదు. జస్ట్ నార్మల్ పాన్ కార్డ్ ఉంది. దానికన్నా బెటర్ ఏంటంటే ఆధార్ కార్డ్‌తో అవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రొఫెషనల్‌గా గవర్నమెంట్‌తో లింకప్ అవ్వాలంటే మీకు డిజి లాకర్ అనేది మీకు ఉండుంటే డిజి లాకర్‌తో అయిపోండి. సో, ఇప్పుడు నేను ఆహ్, డిజి లాకర్‌తో ట్రై చేస్తాను. మా బ్రదర్‌కి డిజి లాకర్ అయితే ఉంది. మీకు ఉంటే దాంతో ట్రై చేయండి. లేదు ఇదంతా ఎందుకు అనుకుంటే జస్ట్ ఆధార్‌తో ట్రై చేయండి. సేఫ్‌గా ఆధార్‌తో అయితే నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఆధార్ క్లిక్ చేస్తే ఇక్కడ మా బ్రదర్ డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయన్నమాట. సో, ఇక్కడ నేను క్లిక్ ఆన్ చేస్తున్నాను. టిక్ మార్క్ డిక్లరేషన్. అండ్ దెన్ ఇక్కడ నేను అగైన్ ఆధార్ నంబర్ ఇవన్నీ ఇవ్వాలన్నమాట. సో, మీరు కూడా మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయండి. సో, ఇస్తూ ఉండండి. నేను మా బ్రదర్ డీటెయిల్స్ ఫిలప్ చేసి వస్తాను. సో, మీరైతే ద సేఫెస్ట్ ఆప్షన్ మనకైతే ఏంటి మెయిన్‌గా మన ఆధార్ నంబర్. సో, ఆధార్ నంబర్ క్లిక్ చేయండి. ఇదైతే చాలా సేఫ్. డిజి లాకర్‌లు ఇయన్నీ గాని ఎందుకులెండి. అయి సరిగ్గా కనెక్ట్ అవుతాయో లేదో తెలీదు ఇప్పుడున్న నెట్వర్క్స్ ఇష్యూస్ వల్ల. సో, నేను కూడా సేఫెస్ట్ ఆప్షన్ ఆధారే పెట్టుకున్నాను. ఆధార్ నంబర్ క్లిక్ చేశాను. క్యాప్చా ఎంటర్ చేశాను. ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాను. సో, ఆర్ యూ షూర్ టు సబ్మిట్ యువర్ ఆధార్? ఓకే. సో, ఇప్పుడైతే మనం అగైన్ మనం ఇచ్చిన ఆధార్ నంబర్‌కి మొబైల్ నంబర్ ఉంటది గదా! దానికి ఓటీపీ అనేది వచ్చుంటదనమాట. ఆ ఓటీపీ అనేది ఇప్పుడు క్లిక్ చేయాలి. సో, మీరు ఎంటర్ చేయండి. సో, ఇప్పుడు మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వచ్చుంటది గదా! మీ పేరెంట్స్ నంబర్‌కి అది ఓటీపీ క్లిక్ చేసి క్యాప్చా ఎంటర్ చేయండి. ఇప్పుడు సబ్మిట్ ఓటీపీ. సో, యెస్. సో, ఇప్పుడైతే ఐడెంటిటీ డీటెయిల్స్ అయితే వచ్చుంటాయి. మీరు చెక్ జేసుకోండి. మీ ఆధార్ డీటెయిల్స్ అన్నీ. సో, నెక్స్ట్ క్లిక్ చేయండి. సో, మీకు గాని అపార్ ఐడీ అంటే మీ స్కూల్స్ అండ్ కాలేజెస్‌లో ఉండుంటది కన్ఫర్మ్‌గా. సో, అది మీరు కనుక్కోండి. అది కనుక్కొని ఇక్కడ ఎంటర్ చేయండి. లేదు అనుకుంటే ఓకే. ఒకవేళ ఉంది అంటే మాత్రం యెస్ అని క్లిక్ చేయండి. సో, మా తమ్ముడికైతే వాళ్ళు అపార్ ఐడీ అనేది కాలేజ్‌లో ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు నేనది సబ్మిట్ చేయబోతున్నాను. యెస్ అని చెప్పి క్లిక్ చేసి సబ్మిట్ చేయబోతున్నాను. ఓకే. సో, ఇప్పుడు మా తమ్ముడు యొక్క అపార్ ఐడీ అనేది ఇక్కడ అడుగుతుంది. సో, నేను అవన్నీ ఎంటర్ చేస్తాను. మీ దగ్గర అపార్ ఐడీ ఉంటే మీరు ఎంటర్ చేయండి. లేదంటే నో అని చెప్పి క్లిక్ చేయండి. నో ఇష్యూస్ ఏం కాదు నాకు తెలిసినంత వరకు.
బట్ కన్ఫర్మేషన్‌గా మీ కాలేజ్‌కెళ్ళి మాత్రం అడగండి. సో, దాంట్లో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఉంటే బెటరే కదా! సో, ఇప్పుడైతే మీ కాలేజ్‌లో అపార్ ఐడీ అడగడం కష్టం అనుకుంటే మాత్రం మీ మొబైల్‌లో సింపుల్‌గా డిజిలాకర్ యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. దాంట్లో ప్రతిదీ మనకు అపార్ ఐడీ అన్నీ ఉంటాయి. దాంట్లో జస్ట్ మీ నంబర్ అనేది కన్ఫర్మ్ అయితే చాలు మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో, నేను కూడా అపార్ ఐడీ అనేది వన్స్ మా బ్రదర్ డిజిలాకర్‌లో చెక్ చేసుకున్నాను. దాంట్లో ఉండింది. సో, అదే విధంగా ఇక్కడ నేను ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేశాను. ఇప్పుడు సబ్మిట్ అండ్ నెక్స్ట్ కూడా క్లిక్ చేస్తున్నాను. ఓకే. అండ్ యెస్. ఇప్పుడు మీరు దేనికి అప్లై చేస్తున్నారు? నేనైతే పేపర్ 1 బీటెక్ ఆర్ బీఈ కోసం. సో, యెస్. ఇప్పుడు జేఈఈ మెయిన్స్ సీజన్ 1 2026. సో, క్వెషన్ పేపర్ మీడియం ఇంగ్లీష్. సో, ఇప్పుడు మీరు స్టేట్ మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి? మాదైతే ఆంధ్రప్రదేశ్ అండ్ సిటీ వచ్చి మేము సెలెక్ట్ చేసుకుంది మాత్రం ఫస్ట్ వచ్చి నెల్లూరు. ఇంకా సెకండ్ కూడా దాన్ని బట్టి మీరు సెకండ్ లొకేషన్, థర్డ్, ఫోర్త్ ఇవన్నీ చూస్ చేసుకోండి. స్టేట్ ఒకటే పెట్టుకోండి. ప్లేసెస్ డిఫరెంట్ పెట్టుకోండి. తర్వాత ఫాదర్ ఆక్యుపేషను, తర్వాత ఫాదర్ ఐ మీన్ క్వాలిఫికేషన్ మీ ఫాదర్ యొక్క 10థా, ఇంటరా లేకపోతే డిగ్రీయా, బీటెక్కా? లేదు చదువుకోలేదు అంటే ఇల్లిటరేట్ అనే ఆప్షన్ ఉంటది. అది పెట్టండి. సేమ్ అలాగే మీ మదర్‌కి కూడా పెట్టండి. క్యాప్చా ఎంటర్ చేయండి. నేను ఇప్పుడు డీటెయిల్స్ అనేటివి ఫిల్ చేసుకొనొస్తాను. మీరు ఫిల్ చేసుకొని ఉండండి. చిటికలో వచ్చేస్తాను. సో, నేనైతే ఇప్పుడు మా బ్రదర్ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసేసాను. బీఈ బీటెక్ సీజన్ 1 అలాగే లొకేషన్స్ కానీ సెలెక్ట్ చేసుకున్నాను. 4 స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ అలాగే డిస్ట్రిక్ట్స్ కూడా నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ మా నెల్లూరు లొకేషన్. దాని తర్వాత మాకు నియర్ బై ఉన్న లొకేషన్స్ అన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఫాదర్ ఆక్యుపేషన్ అలాగే మదర్ ఆక్యుపేషన్ అలాగే ఫాదర్ అండ్ మదర్ స్టడీ ఇద్దరివి కూడా నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. మీరు కూడా అలాగే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఏం చేయాలంటే కింద ఉన్న క్యాప్చాని కరెక్ట్గా ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని మనం ఓకే క్లిక్ చేసుకుంటే ఇది కూడా సేవ్ అండ్ నెక్స్ట్లోకి అయితే వెళ్ళిపోద్ది. ఇప్పుడు అలాగే నేను కూడా చేస్తున్నాను. సో, మనం ఇది లాంగ్ టైం తీసుకున్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ఈ వెబ్సైట్ అనేది ఆటోమేటిక్గా సెషన్ అనేది క్లోజ్ అయిపోద్ది లేదా లాగౌట్ అనేది అయిపోద్ది. సో, ఇప్పుడు మనకు కూడా ఏదో ఒక టైంలో కూడా రావచ్చు. మేబీ ఇప్పుడైనా రావచ్చు, నెక్స్ట్ స్టెప్స్లో అయినా రావచ్చు. అప్పుడైతే మీరు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఏమీ ఉండదు. ఫస్ట్లో నేను చెప్పినట్లయితే మీకు అప్లికేషన్ నెంబర్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో, అదైతే ఇంపార్టెంట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టి ఓకే ఎస్ అని చెప్పి క్లిక్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు కంటిన్యూ అనేది అవుతుంది. సో, ఓకే వెయిటింగ్. ఓకే, యాజ్ ఐ సెడ్ సెషన్ అనేది టైం అవుట్ అయిపోయింది. సో, సబ్మిట్ చేసేటప్పుడు సెషన్ అనేది క్లోజ్ అయిపోయింది. అంటే ఒక లిమిటెడ్ టైం అనేది క్లోజ్ అయిపోయింది. ఏం భయపడబాకండి. ఇప్పటి వరకు మీరు సేవ్ చేసినటువన్నీ అలాగే ఉంటాయి డీటెయిల్స్. మీరు అగైన్ ద మెయిన్ పేజ్‌కొచ్చి ఇప్పుడు ఏం చేయాలంటే మీరు రిజిస్ట్రేషన్ అయిపోయారు. ఇప్పుడు దాని పక్క పేజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఉంటది. ఇక్కడ లాగిన్ క్లిక్ చేయండి. నేను మీకు చెప్పాను కదా! మీకు అప్లికేషన్ నంబర్ వచ్చి ఉంటది. అది ఫోటో ఉన్నారా అని చెప్పి. సో, అది ఇప్పుడు మీకు ఇక్కడ యూజ్ అవుద్దనమాట. సో, ఇప్పుడు నేనిచ్చిన అప్లికేషన్ నంబర్, పాస్‌పోర్ట్ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను. మీరు ఎంటర్ చేయండి. సో, చిటికలో వచ్చేస్తాను. మీరు ఎంటర్ చేసి పెట్టుకోండి. గూగుల్ క్రోమ్‌ని క్లోజ్ చేసేయండి. మళ్ళీ ఓపెన్ చేయండి. మళ్ళీ జేఈఈ మెయిన్స్‌లోకెళ్ళండి. ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ పక్కన ఆల్రెడీ రిజిస్టర్డ్ అని ఉంటది. అక్కడ మీ అప్లికేషన్ నంబర్, పాస్‌పోర్ట్ క్యాప్చా ఇవ్వండి. అంతే. లాగౌట్ లాగిన్ క్లిక్ చేయండి. సో, ఇప్పుడు మీకు మీ డీటెయిల్స్ వచ్చేసాయి. చూసారు కదా! ఇప్పుడు మళ్ళీ మీరు కంప్లీట్ అప్లికేషన్ ఫార్మ్‌ని క్లిక్ చేయండి. మీరు ఎక్కడైతే ఆగిపోయారో సో, అక్కడి నుండే వస్తది. చూసారా ఇక్కడ మళ్ళీ 7థ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ నుండి నాకు ఇన్‌కంప్లీట్ ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ అక్కడికి వెళ్తున్నాననమాట. సో, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాను. సో, మీరు కూడా మీ డీటెయిల్స్‌లో వచ్చుంటారు. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే సో, ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌కొచ్చేస్తే మీరు 10థ్ క్లాస్ పాస్ అయిపోయారు గదా! పాస్డ్ అని జెప్పి క్లిక్ చేయండి. సో, ఆ తర్వాత జూస్తే మీరు ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు? నాకు దెలిసినంత వరకు మీరు పాస్ అయింది 2024. సో, 2024 క్లిక్ చేసేసుకోండి. సో, ఆ తర్వాత ఆహ్, ప్లేస్ ఆఫ్ స్కూల్. సో, మీ ప్లేస్ ఆఫ్ స్కూల్ క్లిక్ జేయండి. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో, 10థ్ క్లిక్ జేసుకోండి. సో, మీ టైప్ ఆఫ్ స్కూల్ మీరు గవర్నమెంట్ స్కూలా? ప్రైవేట్ స్కూలా? లేపోతే గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూలా? సో, ఇది మీరు క్లిక్ జేసుకోండి. సో, మా బ్రదర్ అయితే గవర్నమెంట్ స్కూలు. సో, నేనది క్లిక్ జేసుకున్నాను. సో, క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ స్టేట్. సో, మాదైతే ఆంధ్రప్రదేశ్ ఇక్కడే పాస్ అయ్యాడు. సో, డిస్ట్రిక్ట్. సో, మాదైతే నెల్లూరు డిస్ట్రిక్కే. ఇక్కడే పాస్ అయ్యాడు. తర్వాత బోర్డు. సో, మాదైతే స్టేట్ బోర్డ్ అనమాట. సో, ఫస్ట్ ఆప్షనే నాకు తెలిసినంత వరకు
బోర్డ్ ఎగ్జామ్స్కి ఇంకేమన్నా ఆప్షన్ ఉందా చూద్దాం. బోర్డ్ ఆఫ్ సెకండరీ సర్టిఫికేట్ అని చెప్పి ఉంటుంది కదా మనకు 10th ఇలాగా బోర్డ్ ఆఫ్ ఓపెన్, సో లైక్ దట్. సో లేదు, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇదే అనమాట. తర్వాత రిజల్ట్ మోడ్. సో 2024 కాబట్టి మీ అందరికీ కూడా మార్క్సే ఉంటాయి మ్యాక్సిమం. సో అవుట్ ఆఫ్ 600 అనుకుంటా నాకు తెలిసినంత వరకు. సో 600కి మీకు ఎంత ఆప్టైన్ వచ్చాయి, సో అది మీరు పర్సంటేజ్ మార్క్స్లో కూడా ఇక్కడ వేసేసుకోండి. తర్వాత ఇక్కడ మీ 10th హాల్ టికెట్ నెంబరు, తర్వాత మీ ఇక్కడ మీ స్కూల్ అడ్రస్, ఇక్కడ మీ స్కూల్ పిన్ కోడ్. సో సేమ్ లైక్ దట్ ఇప్పుడు మీ ఇంటర్ డీటెయిల్స్, ఐ మీన్ 12th. సో ఇక్కడ మీరు ఇంటర్ పాస్ అయిపోయి ఉన్నోళ్ళు ఎవరన్నా ఉంటే పాస్డ్ అని పెట్టుకోండి. లేదు ఇప్పుడే మేము ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం అంటే అపియరింగ్ అని పెట్టుకోండి. సో ఇక్కడ మీరు 2026 సో క్వాలిఫికేషన్ ఎగ్జామ్ వచ్చి, సో ఇక్కడ మీరు ఏం పెట్టాలి అంటే వెయిట్ ఏ మూమెంట్. సో ఇక్కడ మీరు ఇంటర్ స్టూడెంట్స్ అయితే మీరు పెట్టాల్సింది ఇంటర్మీడియట్ ఆర్ 2-year ప్రీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. అంటే మన స్టేట్లో ఎగ్జామ్సే కాబట్టి. సో ప్లేస్ ఆఫ్ స్కూల్ మాది అయితే నెల్లూరే, కాలేజు మీ ఇంటర్ కాలేజ్ నేమ్ పెట్టేయండి. సో ఎగ్జామినేషన్ స్టేట్ మాదైతే ఆంధ్రప్రదేశ్. సో అలాగే డిస్టిక్ మాది నెల్లూరు డిస్టిక్లోనే ఉంది. సో మీది కూడా మీది ఏ స్టేట్లో ఉంటే, ఐ మీన్ ఏ డిస్టిక్లో ఉంటే ఆ డిస్టిక్లో పెట్టేసుకోండి. సో బోర్డు టైప్, సో చూడండి ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మాదైతే. సో రిజల్ట్ మోడ్ అప్పుడే రాదు, ఎందుకంటే అపియర్ ఇంకా రాయాలి కాబట్టి. ఇంకా అలానే ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, సో కాలేజ్ నేమ్. సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు మీ ఫస్ట్ ఇయర్ది ఇవ్వాలనుకుంటా. బ్రదర్ది ఫిల్ చేసుకొని వచ్చి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఆ లోపల రిమైనింగ్ అయితే నేను ఏవైతే చెప్పానో అవన్నీ మీరు ఎంటర్ చేసుకొని ఉండండి. చిటికలో వచ్చేస్తాను, మీరు రెడీగా ఎంటర్ చేసేసుకొని ఉండండి. సో ఇప్పుడైతే నేను ఫామ్ ఫిలప్ చేశాను. ఎగ్జామ్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ వచ్చి 10th రూరల్ ప్లేసు, గవర్నమెంట్ స్కూలు, స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్, డిస్టిక్ వచ్చి నెల్లూరు, బోర్డ్ ఎగ్జామ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషను. సో పర్సంటేజ్ మోడ్లో పెట్టాను. టోటల్ మార్క్స్ 600కి పెట్టాను. అప్టైన్ మార్క్స్ పెట్టాను. తర్వాత మార్క్స్ పర్సంటేజ్ దగ్గర క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్గా పర్సంటేజ్ అనేది వచ్చేస్తుంది. సో అలాగే తర్వాత మన 10th క్లాసు రిజిస్ట్రేషన్, ఐ మీన్ హాల్ టికెట్ నెంబరు, అలాగే మీ స్కూల్ అడ్రస్ పేరు. సో మీ సర్టిఫికేట్లో అయితే ఉంటుంది కదా నేమ్ ఆఫ్ ద స్కూల్ అని చెప్పి పైన. సో అక్కడ ఎలా అయితే మెన్షన్ చేశారో అలానే మెన్షన్ చేసేయండి. అలాగే పిన్ కోడ్. ఇప్పుడు 12thలోకి వచ్చేస్తే, సో 12th అపియరింగ్ 2026లో ఎగ్జామ్స్ అపియర్ అవుతారు. ఇంటర్మీడియట్ ఆఫ్ 2 years ప్రీ యూనివర్సిటీ క్వాలిఫికేషన్ ఎగ్జామ్. ప్లేస్ ఆఫ్ స్కూల్ వచ్చి మేము ఉన్నది వరకు రూరల్. తర్వాత టైప్ ఆఫ్ స్కూల్ వచ్చి మాది ప్రైవేటు. సో ఆ తర్వాత క్వాలిఫికేషన్ ఎగ్జామ్ వచ్చి ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత ఎగ్జామినేషన్ వచ్చి నెల్లూరు డిస్టిక్లోనే రాస్తాడు. తర్వాత బోర్డు వచ్చి ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మాదైతే. తర్వాత రిజల్ట్ అనేది ఇంకా రాయలేదు కాబట్టి రాదు. తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు మీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో కన్ఫర్మ్ చేసుకున్నాను. తర్వాత స్కూలు నేమ్, సో ఏదైతే మీరు అదే సర్టిఫికేట్ ఉంటే సర్టిఫికేట్, లేదా మీ అప్లికేషన్ స్కూల్ అప్లికేషన్ కానీ ఏదైతే ఉందో అది మీరు చూసుకొని ఇవ్వచ్చు. మీ హాల్ టికెట్లో నెంబర్లు అయినా ఏదైనా కానీ. తర్వాత పిన్ కోడ్, తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలన్నమాట ఇక్కడ. సో అన్ని ప్రాపర్గా డబల్ చెక్ చేసుకోండి, నీట్గా చూసుకొని చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్. ఎస్. సో ఇప్పుడైతే మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్స్కి వచ్చేసాం. సో ఇక్కడైతే మనం, సో ఆర్ యూ ట్విన్ అండ్ బోత్ అప్లయింగ్ ఫర్ జేఈ మెయిన్స్ 2026. సో మీరు ట్విన్స్ అయితే ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టండి. నాదైతే నో. సో నో అని పెట్టి ఇప్పుడు మీరు మీ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్, స్టేట్, డిస్టిక్ ఇవన్నీ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి రెడీగా ఉండండి. నేను ఎంటర్ చేసుకొని వస్తాను. అయితే నేను డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తాను. ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చి ఇండియా, స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్, డిస్టిక్ వచ్చేసి నెల్లూరు. సో వైసీపీ ప్రభుత్వంలో అయితే సో మన డిస్టిక్స్ అనేటివి చేంజ్ అయ్యాయి. సో ఆ విధంగా అయితే ఇక్కడ లేవు. ఇక్కడ మన ఒరిజినల్ పాతకాలంగా ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. సో దాన్ని బట్టే పెట్టేసుకోండి మీరు. సో మాకైతే ఇప్పుడు నెల్లూరు లెక్కలోకే వచ్చేస్తుంది ప్లేస్ ఆఫ్ బర్త్ మా బ్రదర్ది. సో ప్రీవియస్గా, ఐ మీన్ వైసీపీ పార్టీ రూలింగ్ ప్రకారంగా చూస్తే తిరుపతి కిందకి వెళ్తుంది. అసలు ఇక్కడ తిరుపతి డిస్టిక్ అనే ఆప్షనే లేదు మాకు. సో దట్ అది నెల్లూరులోనే ఉంది. సో మేము నెల్లూరే ఇక్కడ పెట్టుకున్నాం. దాన్ని బట్టే మీరు పెట్టుకోండి, ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్. ఎస్.
సో యెస్, ఇప్పుడైతే కంట్రీ కోడ్, సో ఇండియా, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అని. సో ఇక్కడైతే మీరు ఎమర్జెన్సీ డీటెయిల్స్ అనేటివి ఇవ్వాలి. అంటే ప్రీ రిజిస్ట్రేషన్లో ఉన్న నెంబరు మెయిల్ కాకుండా డిఫరెంట్ పేరెంట్ నెంబరు, అంటే మీ పేరెంట్స్కి సెకండరీ నెంబర్ ఉంటుంది కదా అది, అలాగే సెకండరీ మెయిల్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇది సెకండరీ సేఫ్టీ కోసం. సో వాటికి వచ్చిన ఓటీపీస్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలా. సో సెకండరీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ, అలాగే సెకండరీ మెయిల్కి వచ్చిన ఓటీపీ కూడా ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఆ తర్వాత మనం వచ్చేది, సో ఇక్కడైతే మనకి ఇప్పుడు లైవ్గా మన ఫోటో అనేది క్యాప్చర్ చేసుకుంటుంది. సో ఎవరైతే మీరు మీ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్కి కానీ వెబ్ క్యామ్ ఉంటే వెబ్ క్యామ్ నుండే తీసేసుకోండి. సో నేను చేసే దగ్గర అయితే నాకు వెబ్ క్యామ్ అనే ఆప్షన్ లేదు. సో నేనైతే ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ని మొబైల్లో గూగుల్ లెన్స్ అనే యాప్ ఓపెన్ చేసి ఆ లెన్స్లో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీకు డైరెక్ట్గా మీ మొబైల్కి అనేది లింక్ అనేది యాక్సెస్ అవుతుంది. సో మీకు అక్కడ కానీ సేమ్ ఇదే ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది అనమాట. సో అక్కడ మీరు జస్ట్ మీ మొబైల్లో ఉన్న కెమెరాతో ప్లెయిన్గా ఉన్న బ్యాక్గ్రౌండ్కి వెళ్ళండి. మీ గోడ అనేది చాలా ప్లెయిన్గా ఉండాలి. సో కలర్స్ అనేటివి మ్యాక్సిమం ప్లెయిన్ కలర్ లైక్ వైట్ కలర్, లైక్ బ్రౌన్ కలర్స్, బ్లూ కలర్ ఇలాంటివి ఉంటే బెటర్ అనుకోండి. సో బ్యాక్గ్రౌండ్ అనేది అలా మీకు ప్లెయిన్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఉంటే చాలు. సో అక్కడ మీకు క్లిక్ ఫోటో అండ్ అప్లోడ్ ఫోటో అని చెప్పి ఆప్షన్స్ వస్తాయి. మీరు ఫోటో క్లిక్ చేసేసుకోగానే మీరు అప్లోడ్ చేసేయండి. సో అప్లోడ్ చేశాక ఇక్కడ మీరు రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మీ ఫోటో అనేది క్యాప్చర్ అయిపోద్ది. ఇక్కడ ఇప్పుడు చూసారు కదా మా బ్రదర్ ఫోటో అనేది కూడా వచ్చేసింది. సో వచ్చేసాక ఇంకా నేను కూడా ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేస్తున్నాను. మీరు అలానే చేసేయండి. ఇంకా మనం ఇక్కడ ఏంటంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలా. మన ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే సిగ్నేచర్, అలాగే 10th క్లాస్ మార్క్ షీట్ అన్నీ కూడా జేపీజీ అండ్ జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ అనేటివి అవి రెండు మీరు కంప్రెస్ చేసుకొని 100 KB లోపల పెట్టుకోండి. అలాగే పీడిఎఫ్ అనేది మనకు 50 KB నుండి 300 KB లోపల ఉండాలి. సో ఇవి మూడు కూడా మీరు మీ దగ్గర ఉన్నటి ఫొటోస్ తీసుకొని కంప్రెస్ చేసి పెట్టేసుకొని ఉండండి. నేను కూడా మా తమ్ముడు డీటెయిల్స్ అన్నీ కంప్రెస్ చేసి వస్తాను. నేనైతే 3 ఫామ్స్ అనేటివి నేను ఇక్కడ సబ్మిట్ చేశాను. ఫస్ట్ ఫామ్ వచ్చేసి మనకు ఫేస్ వితౌట్ మాస్క్ 80%, అంటే మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో జేపీజీ ఆర్ జేపీఈజీ. సో మీరు దానికి రీనేమ్ సెట్ చేసేటప్పుడు డాట్ అనేది ఎక్కడ పెట్టబాకండి, జస్ట్ ఫోటోగ్రాఫ్ అని పెట్టండి, లేకపోతే పాస్పోర్ట్ ఫోటో, దట్స్ ఇట్. డాట్ అని చెప్పి దాని డాట్ జేపీజీ అని చెప్పి ఏం పెట్టబాకండి. ఆ తర్వాత సిగ్నేచర్ కూడా సేమ్ అలాగే జేపీజీ ఫార్మేట్. సో అలాగే దానికి రీనేమ్లో ఎటువంటి డాట్స్ పెట్టబాకండి. ఆ సైజ్ అనేది మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది మనం అప్లోడ్ చేసేటప్పుడు చేయొచ్చు. ఆ తర్వాత మీ 10th క్లాస్ మార్క్ మెమో కూడా అలాగే మార్క్ షీట్ కూడా పీడిఎఫ్ ఫామ్లో అయితే ఎంటర్ చేయండి. సో ఇప్పుడైతే ఇక్కడ నేను క్యాప్చర్ కూడా ఎంటర్ చేస్తున్నాను మీ ముందుగానే. అన్నీ ప్రాపర్గా చేస్తున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ ఫైనల్ సబ్మిట్కి కూడా వచ్చేసాం మనం. అండ్ దెన్ సబ్మిట్, ఎస్. సో ఇంత దూరం వచ్చినందుకు మీ అందరికి కూడా నా తరఫున అయితే కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మనం ఫైనల్గా రివ్యూ అయితే చేస్తున్నాం పేజ్ని. సో మీరు కూడా మీ పేజ్ని అలాగే రివ్యూ చేసుకోండి. సో ఈ ఫైనల్ సబ్మిట్లో ఇప్పుడు దాకా మనం సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఆర్డర్ వైజ్లో వచ్చుంటాయి. అవన్నీ కూడా మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మళ్ళీ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు అక్కడ ఉన్న ఫామ్ పేజెస్లో ఉన్నాయి కదా, అక్కడ మీరు క్లిక్ చేసుకొని మళ్ళీ రీమోడిఫై కూడా చేసుకోవచ్చు. నాకైతే ఎటువంటి మిస్టేక్ లేదు. మీకు నేను చెప్తూనే నేను ఇక్కడ పర్ఫెక్ట్గా చేసుకుంటూ వచ్చేసాను అనమాట. నాకు తెలిసినంత వరకు మీరు కూడా పర్ఫెక్ట్గా అన్ని డీటెయిల్స్ చేసి ఉంటారు. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్, మీరందరూ కూడా ఫైనల్ సబ్మిషన్ చేసేస్తున్నారు. అలాగే ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడ డిక్లరేషన్లో అయితే ప్రతి ఒక్కదాన్ని అయితే టిక్ మార్క్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్టా రాంగా, అండ్ ఇచ్చినటువన్నీ కూడా మనమే ఇచ్చామా లేదా అని ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నారు. సో అందుకని మనం ఎవ్రీథింగ్ టిక్ మార్క్స్ ఇస్తూ వన్స్కి ట్వైస్ రీచెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా లాస్ట్గా డిక్లరేషన్ కూడా మనం టిక్ మార్క్ చేసి ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయాలన్నమాట. సో నేను చేసేస్తున్నాను, మీరు చెక్ చేసుకొని చేసుకోండి పర్ఫెక్ట్గా. సో నేనైతే ఆల్రెడీ చెక్ చేసేసాను కూడా. సో ఎస్, ఇక్కడైతే చూడండి మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ అయిపోయింది, అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు యువర్ ఈమెయిల్ ఐడి యట్ టు బి వెరిఫైడ్
క్లిక్ హియర్ టు వెరిఫై యువర్ ఈమెయిల్ ఐడి ఫస్ట్ అని ఉంది కదా, అదైతే ఇక్కడ క్లిక్ చేసుకోండి. అది చేశాక అయితే ఇక్కడ మనకు మన పేమెంట్, నేను ఫస్ట్ పేజ్లో చెప్పినట్టు మీ కేటగిరీ వైజ్గా ఇక్కడ మీ అమౌంట్ అనేది అయితే ఉంటుంది. నాకైతే 900 రూపీస్. బట్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈమెయిల్ ఐడి అనేది వెరిఫై చేస్తున్నాను. సో ఇక్కడ నేనైతే మా బ్రదర్కి ఈమెయిల్ ఐడికి ఓటీపీ వచ్చింది. అదైతే ఇక్కడ ఎంటర్ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. తర్వాత గెట్ ఓటీపీ అనేది నేను క్లిక్ చేస్తాను, మీరు చూడండి. సో మా బ్రదర్ని రెడీగా తన మెయిల్ ఐడిని పెట్టుకొని ఉండు అని చెప్పాను అనమాట. వాడు కూడా రెడీగా చేసుకుంటా ఉన్నాడు. సో మీరు కూడా మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి రెడీగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను సబ్మిట్ అండ్ గెట్ ఓటీపీ అయితే క్లిక్ చేయబోతున్నాను. సో ఎస్, ఇప్పుడైతే ఈమెయిల్ ఐడి మీరు ఏదైతే ఇచ్చారో దానికైతే ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది. అండ్ ఎస్, ఇక్కడ నాకు కూడా అయితే ఓటీపీ అనేది వచ్చింది. ఇప్పుడు నేను దాన్ని ఎంటర్ చేస్తున్నాను. అండ్ సక్సెస్ఫుల్లీ మీరందరూ కూడా మీరు ఓటీపీస్ అనేది ఎంటర్ చేయండి. అలాగే కంగ్రాచులేషన్స్, అందరూ కూడా నాతో పాటు చేసిన వాళ్ళందరికీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీషన్ చేశారు మీ సర్టిఫికేట్, అప్లికేషన్ సబ్మిషన్ ఫామ్ అనేది. అండ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది. ఓకే. అండ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం, ఇక్కడ మనం ఫైనల్గా పే ఎగ్జామినేషన్ ఫీ అనేది అయితే చేస్తున్నాం అనమాట. అండ్ ఫైనల్గా అన్నీ చేసేసినాక పే ఎగ్జామినేషన్ ఫీ. సో ఇప్పుడు నేనైతే ఇది క్లిక్ చేసేస్తున్నాను. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్ ఫర్ పేమెంట్, ఎస్, ఓకే. అండ్ ఇక్కడ అయితే మీకు ఆప్షన్ చూపిస్తుంది కదా, ఇక్కడైతే మీరు ఏం పెట్టుకోవాలంటే యూపీఐ పెట్టుకోవాలన్నమాట. సో నేను కూడా ఇక్కడ యూపీఐ అనేది క్లిక్ చేయబోతున్నాను, చూడండి. సో ఎస్బీఐ, ఐసిఐసిఐ, బిల్డెస్క్ ఆర్ హెచ్డిఎఫ్సి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూపీఐ పెట్టాలి. అండ్ నేనైతే ఇక్కడ యూపీఐ పెడుతున్నాను. ప్రొసీడ్ ఫర్ ద పేమెంట్ నొక్కుతున్నాను. ఇక్కడ మీకు కస్టమర్ ఐడి అనేది వచ్చి ఉంటుంది, ఇది మెయిన్. అది మీరు ఫోటో తీసుకోండి. అండ్ ఓకే, ఇక్కడ నేను యూపీఐకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మనకు ఓటీపీ అయితే క్యూఆర్ కోడ్ కోసం వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. సో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్ అనేది చేయాలన్నమాట. సో నేనైతే ఇక్కడ మీతో మాట్లాడుతూనే డైరెక్ట్గా నా మొబైల్ నుండి క్యూఆర్ కోడ్ స్కాన్ అయితే చేస్తున్నాను. సో నాకు తెలిసి మీకు నా పాపప్ మ్యూజిక్ కానీ వచ్చి ఉంటుంది అనుకుంటా. సో ఈ రెఫరెన్స్ నెంబర్ ఇవన్నీ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మీరు ఫోటో తీసుకోండి. చూసారా, ఆటోమేటిక్గా పేజ్ అనేది వెళ్ళింది సక్సెస్ఫుల్గా. సో వన్స్ అగైన్ మళ్ళీ కంగ్రాచులేషన్స్ టు ఆల్. అండ్ ఇంత టైం పెట్టుకొని మీరు చేశారంటే చాలా గ్రేట్ఫుల్. నాతో పాటు ఇంత ఎవ్రీ మిస్టేక్ నాతోనే చూసుకుంటూ వచ్చినందుకు మీరు అందరికీ కూడా. సో ఇక్కడ క్లిక్ హియర్ టు రిటర్న్ టు ద మెయిన్ పేజ్ ఆఫ్ ఆర్ ఎల్స్ ద పేజ్ విల్ బి రీడైరెక్టెడ్ విత్ ఇన్ 60 seconds అని చెప్పి ఉంది. సో నేనైతే ఇక్కడ ఆటోమేటిక్గా క్లిక్ చేస్తున్నాను. మీరు ఇంతవరకు చేసిన దానికి నాకు మీరు చేయాల్సింది ఏమీ లేదు. జస్ట్ ఒక కామెంట్ చేయండి. మీకు కానీ సక్సెస్ఫుల్గా వచ్చిన మిస్టేక్స్ వచ్చినా ఏ వచ్చినా కానీ నాకు తెలిసినంత వరకు మీకు ప్రాపర్గా కామెంట్ బాక్స్లో ఎవ్రీ రిప్లై అయితే నేను ఇస్తాను. అలాగే సక్సెస్ అయినా ఇవ్వండి, మిస్టేక్ అయినా ఇవ్వండి, నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే మీకు నేను షేర్ చేస్తాను. అండ్ ద మెయిన్ థింగ్ ఈస్ మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలా మంచిగా ఈ ఛానల్లో మనకు చెప్పారని చెప్పి మనకు పేమెంట్ అవ్వంగానే మన మొబైల్కి కూడా మెసేజ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో మీకు పేమెంట్ అనేది కంప్లీట్ అయిందని చెప్పి. ఇప్పుడు మీరు ఇక్కడ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ చేయొచ్చు. అలాగే మన పేజ్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడ ఎవ్రీథింగ్ వెరిఫైడ్ అండ్ ఆల్ ద స్టెప్స్ ఇస్ కన్ఫర్మ్. ఇప్పుడు డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మన పేజ్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే క్లిక్ హియర్ టు డౌన్లోడ్ పేజ్ అని చెప్పి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది పేజ్ అనేది మనకు ఫుల్గా ఫామ్ అనేది డౌన్లోడ్ అవుద్ది. అది మీరు ప్రింట్అవుట్స్ తీసుకొని పెట్టుకోండి. సో ఓకే, సో నాకైతే డౌన్లోడ్ అయిపోయింది. అలాగే దీన్ని మీరు మీ ఈమెయిల్కి కూడా సెండ్ చేసుకోవచ్చు. అది ఆటోమేటిక్గా కూడా ఈమెయిల్ అనేది వెళ్ళిపోద్ది నాకు తెలిసినంత వరకు. సో అలానే ఈ రెండు కూడా మెయిన్గా చేసుకొని మీరు ప్రింట్అవుట్స్ అనేటివి ప్రాపర్గా తీసి పెట్టుకోండి అని చెప్పి అనుకుంటున్నాను. అలాగే మీ 10th క్లాస్, ఇంటర్, ఆధార్ కార్డ్, అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అండ్ మీ కేటగిరీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్ అనేటివి
కలర్ జెరాక్స్ అలాగే నార్మల్ జెరాక్స్ 2 తీసి పెట్టుకోండి. అడిగిన వాళ్ళందరికీ నార్మల్ జెరాక్స్ ఇస్తూ మీ దగ్గర కలర్ జెరాక్స్ తీసి పెట్టుకోండి. అలాగే ఒరిజినల్స్ అన్నీ కూడా మీ ఇంట్లో తీసి పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. మీరైతే క్యారీ చేయాల్సిన అవసరం లేదు. మాక్సిమం కలర్ జెరాక్సెస్ ఎనఫ్. అవి మీ దగ్గర పెట్టుకొని బ్లాక్ అండ్ వైట్ అనేటివి అడిగిన వాళ్ళందరికీ మీరు ఐడెంటిటీ ప్రూఫ్‌గా ఇచ్చి చూపించండి. థ్యాంక్ యూ ఆల్. అండ్ ఒకే ఒకటి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏ డౌట్ వచ్చినా కామెంట్ చేయండి. మోస్ట్ ప్రాబబుల్లీ 99% అంటే ఎవరీ కామెంట్‌కి నాకు తెలిసినంత వరకు నేను హెల్ప్ చేస్తాను. రిప్లైస్ అయితే వస్తాయి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. అండ్ నాకు తెలిసి కంప్లీట్ అయితే అయిపోయింది ఇక్కడికి. క్లిక్ హియర్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఓకే. సక్సెస్‌ఫుల్లీ ఆల్ అయితే మనం చేసేసాము. ఇంకా లాగౌట్ అయిపోవడమే. అండ్ డన్. థ్యాంక్ యూ ఆల్.